దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారంకు గాను మనము ధ్యానం చేయవలసినటువంటి అంశము మిషన్ విత్ క్రైస్ట్ స్పిరిట్ అనేటువంటి థీమ్ మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ఆత్మలో దైవ కార్యార్థ సేవ మిషన్ అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క మే మాసము చివరి ఆదివారం మనము ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పునరుద్ధరణము తర్వాత 5వ ఆదివారము ప్రియులారా. మనము ఈ యొక్క ఆదివారంకు గాను మిషన్ విత్ క్రైస్ట్ స్పిరిట్ గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మచేత ఆయన యొక్క పరిచర్య ముందుకు కొనసాగించేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుని వాక్యంలో ముందుకు కొనసాగుదాము. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా మీరు కృప చూపి మీ యొక్క ఆత్మ నడిపింపు సహాయం దయచేయమని, వినగల చెవి గ్రహించగల మనస్సు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధరణ దినము మనము ధ్యానం చేయడానికి ఉన్నటువంటి అంశం మనం చదువుకొని ఉంటున్నాము. ప్రియులారా, మనము చూస్తే ఈ యొక్క లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మానవులను ప్రజలను రక్షించడానికి ఈ లోకము నుండి ఈ లోకములో తన యొక్క రాజ్యముగా ఈ లోకమునకు దేవుడు యేసుక్రీస్తును పంపించి ఆయన రాజ్యముగా మార్చడానికి దేవుడు ప్రభువారిని పంపించుంటున్నాడు. అయితే క్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఆయన యొక్క కార్యార్థ సేవలో మనము కూడా ముందుకు కొనసాగాలి. క్రీస్తు యొక్క ఆత్మ చేత నడిపింపబడాలని, ఆయన యొక్క ఆత్మ లేనిదే మనము ఆయన యొక్క పరిచర్యలో ఆయన యొక్క సంఘంలో మనము నిలవబడలేము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. క్రీస్తు ఆత్మతో దైవ కార్యార్థ సేవ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చూస్తే ఆయన యొక్క ఆత్మ అనేది మనకు చాలా ప్రాముఖ్యము. మనము ఈ దినాలలో సంఘంలో చూస్తే ఆయన యొక్క ఆత్మ చేత నింపబడి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విశ్వాసమును పురికొల్పుకొనిచు ముందుకు ఆత్మీయముగా ముందుకు కొనసాగేటువంటి వారు ఉంటున్నారు. ఆయన యొక్క ఆత్మ చేత నింపబడి ఆయన యొక్క పరిచర్యలో అనేకులు ముందుకు కొనసాగేటువంటి వారు కూడా ఉంటున్నారు. ఆయన యొక్క ఆత్మ చేత ఆయన యొక్క ఆత్మ సహాయం లేని వారు ఆయన యొక్క పరిచర్య నుంచి వెనుదీసినటువంటి వారు కూడా ఉన్నారని చెప్పి మనము చూస్తున్నాం ప్రియులారా. మనము చదివినటువంటి కీర్తనలో చూస్తే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అని చెప్పి చూస్తూ ఉన్నాము. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడి ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయడి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయముగా సంతోషించుదురు గాక, యెహోవాను వెదుకువారు బలమును వెదుకుడు. ఇక్కడ చూస్తే ప్రియులారా, ఆయన యొక్క నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను వివరించండి, ఆయన గురించి మీరు మాట్లాడండి, జనములలో తెలియపరచండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మిషన్ అంటే పంపబడినటువంటి వాడిగా, లేకుంటే దేవుని చేత పిలువబడినటువంటి వారుగా, ఆయన పని కొరకు నియమింపబడినటువంటి వారుగా అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మిషన్ అండ్ ఇక్కడ మనం చూస్తే జనములలో ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆ జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడి ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి అని అక్కడ మనము చెప్పబడడం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క కార్యములు మనము జనములలో తెలియపరచాలి. జనులకు ఆయన కార్యములను గురించి సంభాషించడం అంటే మాట్లాడము కానీ, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడం కానీ చేయాలంటే ఆయనను వెతికే వారందరూ కూడా హృదయం సంతోషించాలి. ఆయన యొక్క ఆత్మ సహాయం ఉంటేనే జనములలో ఆయన కార్యములను తెలియచేయడానికి మనకు వీలు పడుతుందని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. ఆయన నామమును ప్రకటించాలన్నా కూడా ఆయన యొక్క ఆత్మ చేత నడిపింపు కలిగి, ఆయన యొక్క ఆత్మ చేత మనము నింపబడి, ఆయన యొక్క ఆత్మ సహాయంలో క్రీస్తు యొక్క ఆత్మ సహాయం చేతనే దైవ కార్యార్థ సేవను మనము
ముందుకు కొనసాగడం గురించి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క ఆ యొక్క కార్యము, ఆ యొక్క సేవ ముందుకు కొనసాగాలంటే ఆయన యొక్క ఆత్మ చేత మనము నడిపింపబడినప్పుడే ఆ యొక్క పని ముందుకు కొనసాగేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తాం. మరి ఈ విధంగా కీర్తనకారుడు తెలియపరుస్తుంది ఏంటంటే ఆయన నామమును ప్రకటన చేయుడి అని చెప్పడం చూస్తాం. జనములలో ఆయన కార్యములను, ఆయన నామాన్ని ప్రకటన చేయాలంటే ఇతరులకు తెలియపరచాలి. ఇంకా చూస్తే జనములలో ఆయన కార్యములను, ఏవేవైతే ఆయన పనులు ఉంటున్నాయో అవన్నీ తెలియపరచండి. ఆయన అద్భుత కార్యములన్నిటిని గురించి కూడా మీరు సంభాషణ చేయుడి, మాట్లాడుడి అని అక్కడ ఈ యొక్క కీర్తనకారుడు ఇక్కడ రాసినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఇటువంటివి మనము ఆయనని గూర్చి జనములలో మాట్లాడాలి, చెప్పాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి. ఆయన రాజ్యమును ఈ యొక్క భూమి మీద కూడా మనము మార్చబడే విధంగా చేయాలంటే ఆయన యొక్క ఆత్మ సహాయము కలిగి, ఆయన యొక్క ఆత్మ చేత నింపబడి, ఆ యొక్క దైవ కార్యార్థ సేవలో మనము ముందుకు కొనసాగేటువంటి వారముగా, వెళ్ళేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు మనకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన యొక్క ఆత్మ నడిపింపు సహాయం లేకపోతే మనము ఎంత చేసినా కూడా అది వ్యర్థముగానే ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క సహాయము మనకు చాలా అవసరం. ఆయన సహాయం లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా కూడా అదంతా కూడా వట్టిగానే ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది నాయకులున్నా కూడా చూస్తే ప్రియులారా, వారి పై నాయకుల వారి యొక్క సహాయం లేకపోతే వారు ఉండేటువంటి ప్రాంతంలో ఏమి కూడా ముందుకు కొనసాగించలేరు, ఆ పనులు పూర్తి చేయలేరు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క క్రైస్తవ సంఘములో దేవుని యొక్క నామమును ప్రకటన చేయాలి అంటే క్రీస్తు యొక్క ఆత్మ చేత నీవు నేను మనమందరము కూడా నింపబడినటువంటి వారముగా, క్రీస్తు ఆత్మలో దైవ కార్యార్థ సేవను మనము ముందుకు కొనసాగించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, ఆయన కార్యాలు వివరించాలి, ఆయన అద్భుతమైన కార్యములను అనేకులకు తెలియపరుస్తూ వాటి గురించి నీవు నేను మనమందరం కూడా మాట్లాడేటువంటి వారముగా ఉండాలని చెప్పి ఈ సమయంలో కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇక మనము చదవబడినటువంటి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి కూడా మనము చూస్తే ప్రియులారా 16వ వచనం వరకు ఈ యొక్క భాగంలో చూస్తే ఏలియా గారు ఆయన ఆరోహణ సమయము కావస్తూ ఉన్నది. ఎలీషా తనను వెంబడిస్తూ ఉన్నాడు, నీవు వెళ్ళుము అని చెప్పినప్పుడు అతను వెళ్ళకుండా ఉండడము, నన్ను దేవుడు ఇక్కడికి రమ్మన్నా నేను వెళ్తా ఉన్నానంటే, నేను మరణమైనా చావైనా ఏదైనా సరే నేను నిన్నే వెంబడిస్తాను అని చెప్పి 2 పర్యాయములు ఎలీషా ఏలియాతో మాట్లాడడం చెప్పడం చూస్తూ ఉన్నాము. వారు ఆ యొక్క నది దాటి వారు వెళ్ళడం కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. 8వ వచనం, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది అవతలికి యువతలికి పాయాలుగా విడిపోయాను. అది వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయినటువంటి వారుగా ఉన్నారు. వీరు దాటిపోయిన తర్వాత 9వ వచనం కంచి మనం చదువుకున్న భాగం చూస్తే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేమి కావాలో ఏమి చేయకూడదు నీవు అడుగుమని అతను చెప్పగా, నీకు కలిగినటువంటి ఆత్మ 2 అంతలుగా నాకు 2 పాళ్ళు కావాలి, నా మీదకి వచ్చినట్లు దయచేయము అని చెప్పి ఎలీషా ఏలియాను అడగడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ దినములలో కూడా చూస్తే ప్రవక్తలను హింసించడము, చంపడము, లేదంటే అక్కడ పరిచర్యలో ఆటంకాలు కలిగినటువంటి సమయంలో జనములలో దేవునిని గూర్చి వారికి ధైర్యముగా మాట్లాడడం గురించి, ఆ అధికారుల ఎదుట తెలియపరచడం గురించి కూడా చూస్తే దేవుని యొక్క ఆత్మ సహాయము కావాలి అని చెప్పి ఎలీషా గ్రహించాడు. ఎలీషా అతను ఒక ఆస్తులు కానీ పాస్తులు కానీ ఏమి కూడా అడగడం లేదు. దేవుని యొక్క పని చేయడం కొరకు క్రీస్తు మన దేవుడు నీకు ఎటువంటి ఆత్మనైతే ఇచ్చి ఆయన పరిచర్యలో నిన్ను ముందుకు కొనసాగించాడో, ఆయన పరిచర్య కొరకు నిన్ను ఏ విధంగా వాడుకొని ఉంటున్నాడో
అందు నిమిత్తము నాకు కూడా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కూడా కావాలి. నేను ఆ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాలి అని ఆ యొక్క ఎలీషా గారు అడగడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. నేటి దినాలలో కూడా పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అవరోధాలు మనం చూస్తూనే ఉంటున్నాము. అనేకులు కొంతమంది హతసాక్షులుగా కూడా మారినటువంటి వారు చాలామంది కూడా ఉంటున్నారు. క్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత అనేక మంది కూడా హతసాక్షులుగా మారారు. వారందరూ కూడా మరి దేవుని యొక్క ఆత్మ సహాయము కలిగి ఆయన యొక్క పరిచర్యలో అనేకులను రక్షించి ఆయన కొరకు నిలువబెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. ఆయన ఆత్మ సహాయం లేనిది ఈ రోజున ఇంతవరకు ఈ పరిచర్య మన యొద్దకు వచ్చేదిగా ఉండదు. ఆయన యొక్క ఆత్మచేత అనేక మిషనరీలు అనేక మంది నింపబడి ఆత్మచేత ఆయన యొక్క దైవ కార్యార్థ సేవను ముందుకు కొనసాగిస్తూ నేటి దినములలో మన యొద్దకు కూడా వచ్చేలాగున దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎలీషా కూడా ఏం చేస్తానంటే 2 పాళ్ళ ఆత్మ కావాలంటున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క ఏలియా తర్వాత మరి అతనే దేవుని కొరకు నిలవబడి పరిచర్యలో ముందుకు కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక ఆ పరిచర్య నిమిత్తము 2 పాళ్ళ ఆత్మ కావాలని చెప్పి తాను అడగడం మనం చూస్తూ ఉంటున్నాము. ఏలియా ఆరోహణమై వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే అగ్ని వంటి రథమును అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాను. ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసి అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఎలీషా దుప్పటి కింద పడగా అతడు దానిని తీసుకొని యోర్దాను ఒడ్డున నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టగా ఇశ్రాయేల్ అయితే ఇక్కడ చూస్తే ప్రియులారా, ఆ యొక్క ఏలియా ఏ యొక్క దుప్పటి వాడినాడు, తన ఒంటి మీద ఏదైతే వేసుకొని ఉంటున్నాడో ఇతను ఆరోహణమైన తర్వాత ఆ యొక్క దుప్పటి ఇతనికి మరలా అతని యుద్ధకు రావడం, అతను దానిని పట్టుకొని తీసుకోవడము, దాని ద్వారా ఇతను మరలా ఆ యొక్క నదిని కొట్టగా 2 పాయలుగా చీలగా అతను మరలా నడిచి వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క శక్తి అక్కడ అతనిని మరలా ఆయన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగే విధముగా ఆయన యొక్క ఆత్మచేత నింపబడి అతను ఆ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడం మనం చూస్తూ ఉన్నాము. మొదటి కార్యము, ఇతను పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ఆ యొక్క దుప్పటి పట్టి నదిని 2 భాగాలుగా చీల్చే విధానం మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు దేవుని యొక్క ఆత్మ అతనికి తోడుగా లేకపోతే ఆ యొక్క నీటిని ఆ విధముగా వేరు చేసి అతను ముందుకు కొనసాగేటువంటి వాడుగా ఉండలేడు అని చెప్పి మనం గ్రహించాలి. క్రీస్తు అక్కడ అతనిని బలపరిచినటువంటి వాడుగా, అతనికి 2 పాళ్ళ ఆత్మను కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. వారు ఆ విధముగా ఎలీషా అతన్ని అవతలికి పోయిన తర్వాత అక్కడ ప్రవక్త శిష్యులు 80 మంది ఉండి మేము ఇలా వెళ్ళాలని చెప్పినప్పుడు వద్దు అని చెప్పి ఎలీషా గారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇతను తన స్వలాభము కొరకు ఆశించలేదు, కానీ అతను దేవుని యొక్క పరిచర్య నిమిత్తము 2 పాళ్ళ ఆత్మ కావాలి, దైవ కార్యార్థ సేవలో ముందుకు వెళ్ళడానికి తాను ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా చదవబడినటువంటి పత్రికా భాగములు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ స్టెఫను గురించి మనము చూడవచ్చు ప్రియులారా. స్టెఫను అక్కడ ఉన్నటువంటి వారితో వాదిస్తూ తర్కిస్తూ మీరు కూడా దేవదూతల ద్వారా 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని వారితో చెప్పాను. అంటే ఆ పై వచనాలలో మనం చూస్తే మీరు క్రీస్తుని ఈ విధముగా చంపారు, ఆయనను గూర్చి ప్రవక్తలు ముందుగానే మాటలు చెప్తారు, వారిని కూడా మీరు చంపారు, అతనిని కూడా మీరు చంపారు, మీరు ఈ విధముగా ఉంటున్న దేవదూతల చేత
మీకు ధర్మశాస్త్రం అయితే ఇవ్వబడి ఉంటున్నది కానీ దానిని మీరు గైకొనక అంటే తెలుసుకొనలేక మీరు ఉంటున్నారు అని చెప్పినప్పుడు వారు ఈ మాట విన్న తర్వాత మండిపడి కోపపడి వారి యొక్క హృదయములు చెల్లా చెదురు అంటే ఒక వారి యొక్క హృదయాలకు చెవులకు సున్నతి లేనటువంటి విధముగా మనము అక్కడ చూస్తూ ఉన్నాము. సున్నతి లేని హృదయాలు నొచ్చుకోవడంతో వారు అక్కడ ఏం చేస్తున్నారు, అతనిని చూసి పండ్లు కొరికి అతని మీద పడి అతనిని కొట్టుచుండగా చంపడం చూస్తుండగా అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు చూసి దేవుని మహిమ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుట చూసి ఉంటున్నాడు. ఈ యొక్క స్టెఫను సంఘములో పరిచర్య కొరకు ఏర్పరచబడినటువంటి వారిలో 7గురిలో ఒక వ్యక్తి యొక్క స్టెఫను. ఇతడు ఆత్మచేత నింపబడి దేవుని యొక్క సంఘములో పరిచర్యలో ఇతను ముందుకు కొనసాగినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క ఆత్మచేత వీరు ఆ యొక్క దైవ కార్యార్థ సేవను ముందుకు తీసుకువెళ్ళడము, క్రీస్తు కొరకు హతసాక్షిగా మారడానికి కూడా వెనుతీయలేదని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన యొక్క ఆత్మలో నింపబడిన వారు ఆయనను గూర్చే ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన నామమును మాత్రమే ప్రకటన చేస్తూ ఆయన కొరకు సజీవ సాక్షులు హతసాక్షులుగా మిగలడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం స్టెఫనుని బట్టి చూడవచ్చు. అతన్ని కొట్టుచుండగా ఈ విధంగా చేసిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఉన్నారని చెప్పడంతో వారందరూ కూడా మండిపడి ఇంకా అతనిని రాళ్లతో కొట్టి అతనిని చంపినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం. ఇతను క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నవాడు కనుక ఏం చెప్పినంటే మనము చూస్తే అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దము పలికెను, ఈ మాట పలికి నిద్రించినటువంటి వాడుగా ఉంటాడు. అయితే మనము చూస్తే మాయడల అపరాధం చేసిన వారిని ఏమి క్షమించిన ప్రకారం అని చెప్పి మనం పరలోక ప్రార్థన చెప్తాం కదా పిల్లలు. అంటే ఎవరెవరైతే మన ఏడల అపరాధం చేస్తూ ఉంటున్నారో వారిని క్షమించేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు ప్రభు వారు కూడా అదే చేశారు. తనను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో, సిలువ వేశారో, ఎవరైతే కొరడలతో కొట్టారో వారందరినీ కూడా దేవుడు క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఈ యొక్క స్టెఫెను కూడా ఏం చేస్తున్నట్టే వారి మీద పాపం మోపకు అని చెప్పడం మనం చూస్తాం. పట్టణం వెలుపలికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి అతనిని చంపినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రభువుని గురించి మొరపెడుతూ ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలకడం కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఇతడు క్రీస్తు యొక్క ఆత్మచేత నింపబడి బలపరచబడి ఆయన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి స్టెఫెను గురించి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. స్టెఫెను హతసాక్షిగా మారడానికి కూడా ఇష్టపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనము చూస్తే కూడా క్రైస్తవ మిషనరీలు అనేక మంది కూడా ప్రాణాలు పెట్టి హతసాక్షులుగా మారారు. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మచేత నింపబడి ఆయన యొక్క రాజ్యమును పరలోకమందు మనము చెప్తాం కదా, నీ రాజ్యం వచ్చింది కాక పరలోకములో నెరవేరినట్టు భూమి మీదను నీ యొక్క చిత్తము నెరవేరిన కాక నీ యొక్క రాజ్యం వచ్చులాగా అని చెప్పి మనం ప్రార్థించేటువంటి వారముగా ఉంటాం. అంటే వీరు ఆయన యొక్క రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు హతసాక్షులుగా మారినటువంటి వారు ఆత్మచేత నింపబడి దేవునికి ప్రాణం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. స్టెఫెను యొక్క జీవితమును మనము చూస్తాము. ఇంకా మనం చదవబోయినటువంటి పరిశుద్ధ మత్తయి సువార్తలో కూడా చూస్తే ప్రియులారా ఈ యొక్క భాగములో ఇది చివరిగా ప్రభువారు తన యొక్క శిష్యులతో మాట్లాడము ఈ యొక్క మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఆఖరిసారిగా అంటే చివరిసారిగా మాట్లాడడం చూస్తాం. 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క అయితే వారిని వద్దకు వచ్చి పరలోకమునందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక నాకు సమస్తము అధికారం ఉన్నది కనుక మీరు వెళ్ళి ఏం చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ గైకొనవలనని బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క చివరి మాటలు ఆరోహణమునకు ముందు ఇక్కడ తెలియపరచడము
మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి మీరు ఏంటంటే సువార్తను ప్రకటించండి. అందరిని కూడా నాకు శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేసి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి మీరు బాప్తిస్మం ఇచ్చి వారిని వారికి బాప్తిస్మం ఇచ్చి నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో మీరు ఆ సంగతులను గైకొనవలెనని వారికి మీరు బోధించుడి, తెలియపరచుడి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచి వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నారు. సేవ పరిచయలో ఉండేవారు, సంఘములో ఉండేవారందరూ కూడా ఆయన ఏ విధమైనటువంటి మాదిరి చూపించుంటున్నాడో సంఘముగా ఉన్న మనము, సేవకులుగా ఉన్న మనము ఆయన చూపించినటువంటి మాదిరి మనము ఇతరులకు చూపించే వారముగా ఉండాలి. ఇతరులకు మనము సమాధాన పడమని తెలియపరుస్తూ ఉన్నాం కానీ సంఘముగా ఉన్న మనకే, సేవకులుగా ఉన్న మనకే సమాధానం లేనప్పుడు మనము చెప్పేటువంటి మాట ఫలించేదిగా ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు శిష్యులు గైకొన్నారు, విన్నారు, నేరు చేస్తూ ఉంటున్నారు. అలాగే మీరు చేస్తున్నారు కనుక వారికి కూడా తెలియపరిచి గైకొనమనుడని చెప్పుడు అని చెప్తాను. అయితే ఆయన చెప్పిన మాటలనే చెప్పాలి. ఈ దినములలో చాలామంది కథలతో ఆ యొక్క సంఘములను ముందుకు నడిపించడం గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాక్యము కంటే కూడా సమయము ఎక్కువ, కథలకు, జోక్స్కే సమయము హెచ్చించడము మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువారు ఏం చెప్తున్నాడంటే 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. వీటిని మాత్రము తెలియపరిచి గైకొనమని మీరు చెప్పవలసినటువంటి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ దినములలో అని మనమే ఒకసారి సేవకులంగా ఉన్నటువంటి వారం పరిశీలన చేసుకోవాలి. ఆయన యొక్క ఆత్మచేత ఇంకనూ మనం బలపడి, క్రీస్తు ఆత్మలో మనము బలపడి దైవ కార్యార్థ సేవను, ఈ యొక్క మిషన్ను ముందుకు కొనసాగించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి ఆ రోజు దేవుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు. నేటి దినమున మనకు, మన సంఘాలకు యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నాడు తన యొక్క ఆత్మచేత. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.